హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బడీ ఛానల్. ఈ రోజు మనం ఈ ప్రపంచంలో అతి పెద్ద రహస్యాల్లో ఒకటైనటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ గురించి తెలుసుకుందాం. మనం చూస్తున్నటువంటి ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహం, ఈవెన్ మనం కూడా ఒక చిన్న బిందువులో నుండి పుట్టాము అనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ విశ్వం ఎప్పుడు ప్రారంభమైంది అనే ప్రశ్న శాస్త్రవేత్తలకు ఏళ్ల తరబడి చిక్కు ప్రశ్నగా ఉండేది. ఈ ప్రశ్నకు వచ్చినటువంటి సైన్స్ సమాధానమే బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది మన యూనివర్స్ ఎలా పుట్టింది, ఎలా రూపుదిద్దుకుంది అని చెప్పే ఒక పెద్ద కథ. బిగ్ బ్యాంగ్ అంటే సాధారణంగా పెద్ద పేలుడు అనే అర్థం వస్తుంది, కానీ ఇది ఒక బాంబు పేలుడు లాంటిదైతే కాదు. ఇది స్పేస్ మరియు టైం ఒక్కసారిగా విస్తరించడం, అన్నీ ఉన్న ఒక చిన్న బిందువు అకస్మాత్తుగా బయటికి వృద్ధి చెందడం అనే అర్థం వస్తుంది. బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందు ఏమీ ఉండేది కాదు. స్పేస్ కూడా లేదు, టైం కూడా లేదు, స్టార్స్ కూడా లేవు. మొత్తం విశ్వం ఒక చిన్న సింగులారిటీ అనే బిందువులో ఇన్ఫైనైట్ హీట్ మరియు ఇన్ఫైనైట్ డెన్సిటీతో కుదించబడి ఉండేది. ఆ సింగులారిటీ ఒక్కసారిగా విస్తరించబడింది. ఆ విస్తరణే బిగ్ బ్యాంగ్ థియరీ అనే పేరుతో పిలుస్తున్నాం. విస్తరణ అయిన క్షణం నుంచే టైం మొదలయ్యింది, స్పేస్ పుట్టింది, మ్యాటర్ మరియు ఎనర్జీ బయటకు రావడం ప్రారంభమైంది. ఎక్కడైతే నేను మ్యాటర్ అనే పేరు ఉపయోగిస్తానో అక్కడ పదార్థం అని మీరు ఊహించుకోండి. ఈ సంఘటన జరిగి సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలు అయ్యింది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఒక క్షణం మనం చూస్తున్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీస్ అన్నిటికీ ఆది బిందువుగా నిలిచింది. బిగ్ బ్యాంగ్ జరిగిన మొదటి ట్రిలియన్ వంతు సెకండ్లోనే ఫిజిక్స్ లోని 4 ప్రధాన శక్తులు ఏర్పడ్డాయి. నెంబర్ 1 గ్రావిటీ, నెంబర్ 2 ఎలక్ట్రోమాగ్నెటిజం, నెంబర్ 3 స్ట్రాంగ్ ఫోర్స్, నెంబర్ 4 వీక్ ఫోర్స్ వంటి లా ఆఫ్ ఫిజిక్స్ ఏర్పడింది. బిగ్ బ్యాంగ్ తర్వాత యూనివర్స్ సైజ్ ఆటమ్ కన్నా చిన్నగా ఉండేది, వేగంగా ఎక్స్పాండ్ అవుతూ ఎక్స్ట్రీమ్లీ హాట్గా ఉండేది. అప్పుడు టెంపరేచర్ అన్ఇమాజినబుల్ లెవెల్లో ఉండేది. విస్తరణ జరగటంతో టెంపరేచర్ కాస్త తగ్గడం ప్రారంభమైంది. మొదటిగా క్వార్క్స్ మరియు గ్లూఆన్స్ అనే చిన్న చిన్న సబ్ అటామిక్ పార్టికల్స్ గా రూపుదిద్దుకున్నాయి. ఇవే విశ్వానికి మొదటి బిల్డింగ్ బ్లాక్స్ గా ఏర్పడ్డాయి. బిగ్ బ్యాంగ్ అయిన 1 మిలియన్త్ సెకండ్ తర్వాత క్వార్క్స్ అన్ని కలిసిపోయాయి. ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ అనే పార్టికల్స్ తయారయ్యాయి. ఇవే మ్యాటర్ యొక్క మొదటి బేసిక్ యూనిట్స్ గా మొదలయ్యాయి. బిగ్ బ్యాంగ్ జరిగిన 1 సెకండ్ లోనే మొదటి మ్యాటర్ పూర్తిగా స్థిరపడింది. అప్పుడు యూనివర్స్ లో లైట్ ఫ్రీగా ట్రావెల్ అయ్యేది కాదు. బిగ్ బ్యాంగ్ జరిగినటువంటి 3వ మినిట్ లో యూనివర్స్ టెంపరేచర్ మొత్తం తగ్గడంతో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ కలిసి హైడ్రోజన్ మరియు హీలియం మొదటి న్యూక్లియా తయారయ్యాయి. బిగ్ బ్యాంగ్ తర్వాత 3 నిమిషాల్లో యూనివర్స్ టెంపరేచర్ కొంచెం తగ్గడంతో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ కలిసి హైడ్రోజన్ మరియు హీలియం గా ఏర్పడ్డాయి. హైడ్రోజన్ మరియు హీలియం ఇవే ప్రపంచంలో మొట్టమొదటి ఎలిమెంట్స్ గా చెబుతూ ఉంటారు. వచ్చే లక్షల సంవత్సరాల తర్వాత యూనివర్స్ వేడిగానే ఉంది. ఆ సమయంలో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా తిరుగుతూనే ఉండేవి, అందువల్ల కాంతి బయటకు రాలేకపోయింది. బిగ్ బ్యాంగ్ తర్వాత 3 లక్షల సంవత్సరాల తర్వాత టెంపరేచర్ ఇంకా తగ్గడంతో ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ కలిసి స్టేబుల్ ఆటమ్ గా రూపుదిద్దుకున్నాయి. దీనితో లోపల నుండి కాంతి బయటకు వచ్చింది. ఈ యొక్క మొదటి కాంతిని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ మనం టెలిస్కోప్ ద్వారా దీనిని చూడవచ్చు. ఆటమ్స్ ఏర్పడిన తర్వాత యూనివర్స్ చల్లబడడం ప్రారంభమైంది. హైడ్రోజన్ మరియు హీలియం పెద్ద పెద్ద గ్యాస్ క్లౌడ్స్ లాగా ఏర్పడ్డాయి. ఈ గ్యాస్ క్లౌడ్స్ గ్రావిటీ వలన ఒక చోట చేరినప్పుడు ప్రెజర్ పెరిగింది. ఈ ప్రెజర్ వల్ల మొట్టమొదటిగా స్టార్స్ ఏర్పడ్డాయి, మొదటి నక్షత్రాలు ఏర్పడ్డాయి. వీటినే గెలాక్సీ అనే పేరుతో పిలుస్తున్నాము. మనం తెలుగులో ఆకాశ గంగలు అనే పేరుతో కూడా పిలుస్తున్నాము. ఇలాగే మన మిల్కీ వే కూడా ఏర్పడింది. సుమారు 13 బిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక స్టార్ ఎక్స్ప్లోజ్ అయ్యింది. దాని నుండే మన సూర్యునికి ఆదిరూపం వచ్చింది. సూర్యుని చుట్టూ పెద్ద పెద్ద డస్ట్ పార్టికల్స్ ఏర్పడ్డాయి. వాటినే మనం భూమి, మార్స్, జూపిటర్ అని పిలుస్తున్నాము. ఎర్త్ తయారైన తర్వాత అట్మాస్ఫియర్ క్రమంగా ఏర్పడింది. సముద్రాలు ఏర్పడ్డాయి. నీళ్లలో కెమికల్ రియాక్షన్ ఏర్పడింది. ఆ కెమికల్ రియాక్షన్ వల్లే నీళ్ల నుండి జీవం పుట్టింది అని అంచనా వేస్తున్నారు. ఈ రోజు మనం చూసే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీస్ బిగ్ బ్యాంగ్ సమయంలో వెలువడినటువంటి ఒక పదార్థం నుండే ఏర్పడ్డాయి. మనం కూడా ఆ పదార్థం నుండే తయారయ్యాము అని బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా తెలుస్తుంది. సిఎంబి రేడియేషన్ అనేది బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు యూనివర్స్ లో మిగిలినటువంటి మొట్టమొదటి కాంతి అని ఈ రోజు టెలిస్కోప్ ద్వారా మనం చూస్తున్నాము. ఈ రోజు యూనివర్స్ లో హైడ్రోజన్ మరియు హీలియం ఎలిమెంట్స్ అత్యధికంగా ఉండడం వలన బిగ్ బ్యాంగ్ జరిగింది అని వీటిని బట్టి ప్రూఫ్ గా తెలుస్తుంది. ఈ యూనివర్స్ యొక్క భవిష్యత్తు ఏంటి అని తెలియ
తెలియాలి అంటే సైంటిఫికల్ గా 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, చల్లగా మారుతుంది. నెంబర్ 2, ఒకప్పుడు గ్రావిటీ వలన యూనివర్స్ అనేది తిరిగి కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎక్స్పాన్షన్ అంత వేగంగా పెరిగి ఈ యొక్క పదార్థం అనేది విడిపోతుంది అని ఈ 3 కారణాలు చెబుతున్నాయి. ఇవన్నీ సైంటిఫిక్ మోడల్స్ మాత్రమే. మనం ఇంకా విశ్వం గురించి కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. బిగ్ బ్యాంగ్ అంటే విశ్వం పుట్టుక కథ. మనం ఎలా పుట్టామో తెలుసుకునే ఒక మహాకథ పేరే బిగ్ బ్యాంగ్ థియరీ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బడి ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.